హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎంతో రుచికరమైన సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఇది క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. దీనికి కావాల్సినన్ని ఇంగ్రీడియెంట్స్ ఇవి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు, కిస్మిస్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ జీడిపప్పు, కిస్మిస్‌ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన జీడిపప్పు, కిస్మిస్‌ని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్‌లో 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని ఒక చిన్న కప్పు సేమియాని యాడ్ చేసుకుంటున్నాను. నేను యాడ్ చేసిన ఈ సేమియా అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి 1 కప్పు సేమియాకి 1 కప్పు వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 3 కప్పుల పచ్చి పాలని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సేమియా అనే దాన్ని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాయిల్ అవనిస్తూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులోకి 1 కప్పుకి 1/4 కప్పు షుగర్‌ని మనం యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల డ్రై ఫ్రూట్ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇలాచీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన ఈ డ్రై ఫ్రూట్ అండ్ ఇలాచీ పౌడర్‌ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్‌ని యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన సేమియా పాయసం రెడీ. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చిట్టి తల్లి 143 ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.